తెలుగు రాష్ట్రాల్లో మోసాలు మరీ పెరిగిపోతున్నాయి. రొటీన్గా చోరీ చేయడం కంటే స్కెచ్ వేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, స్కామ్లు ఇవి మాత్రమే కాకుండా ఇలా వీలైతే అలా మోసాలకు పాల్పడుతున్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడవాళ్లు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు. కొందరు కిలాడీలు పెళ్లిళ్లు చేసుకుని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే మరికొందరు వింత వింత ఆలోచనతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. కోట్లు కొల్లగొడుతూ అక్కడి నుండి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఏడాది పాటు నమ్మకంగా ఉండి డబ్బు మళ్లీ తిరిగిస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టి అక్కడి నుండి ఒక కిలాడి లేడీ చెక్కేసిన ఘటన ఇది. బాగా డబ్బులున్న ఇళ్ల పక్కనే రెంట్కి ఉండడం, తీయగా మాటలు కలుపుతూ బంధుత్వం ఏర్పాటు చేసుకోవడం, అక్క పిన్ని అంటూ డబ్బున్న వారికి దగ్గరవుతూ ఈ లేడీ మోసం చేస్తోంది. వారికి అవసరం ఉన్నా లేకున్నా సహాయం చేస్తూ వాళ్లకు తనపై నమ్మకం కలిగేలా చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ తాను మంచిదని నమ్మిస్తుంది. డబ్బున్న మహిళలకు ఎరవేస్తూ వాళ్లతో కొన్నాళ్ల పాటు నమ్మకంగా ఉంటుంది. వడ్డీకి ఇస్తామని మళ్లీ తిరిగి డబ్బులు ఇస్తామని, తాను బిజినెస్ చేస్తే లక్షకు 2 లక్షలు వస్తాయని నమ్మించి డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి లక్షలు కాదు కదా ఏకంగా కోట్లే కాజేసింది. ఈ వింత భాగోతం హైదరాబాద్లో వెలుగు చూసింది. ఒక్కొక్కరి దగ్గర పట్టుమని 10 నెలల కాలం కూడా ఉండకుండా జాగ్రత్తగా డబ్బులతో ఎస్కేప్ అవుతుంది. మొదట ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో విద్య అనే మహిళ మోసాలకు పాల్పడుతూ వచ్చింది. ఆ నోట ఈ నోట పాకి ఈమె గురించి అక్కడ అందరికీ తెలియడంతో ఏకంగా హైదరాబాద్కు మకా మార్చింది.